వెల్కమ్ టు TJ9 న్యూస్. మన కార్యక్రమం ఉద్దేశించి ఫ్రెండ్స్ మన మందపట్టి కార్యదర్శి కొంత శ్రీరాముని రాబోతున్నాం. మరి ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మరింత ఘనంగా కొమరగిరిలో ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి గౌరవిస్తున్న మన ప్రియతమ రాంభద్రరాజు గారికి, అలాగే మరి కొమరగిరి సొసైటీ ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకటబాబు గారికి, మరి శరత్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా, మరి అందరికీ కూడా కొమరగిరి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేరే మీద ఉన్న పెద్దలు మరి ఇక్కడ వచ్చిన వారంతా కూడా భోజనాలు చేసి అందరికీ కూడా సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చేయడానికి ముఖ్య కారకులు మరి కొమరగిరి సొసైటీ అధ్యక్షులు మరి వెంకటరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు. దానికి సంకల్పించింది రాంభద్రరాజు గారు. ప్రతి సంవత్సరం కూడా వికలాంగుల దినోత్సవం మన నియోజకవర్గంలో జరగాలని చెప్పి ఇప్పుడు నిత్యం తపన పడే వ్యక్తి మన రాంభద్రరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, పెద్దలు నారాయణ నాగేశ్వరరావు గారికి, పార్టీ అధ్యక్షులు సూర్యబాబు గారికి, పెద్దలు చక్రం గారికి, మన అశోక్ గారికి, సుబ్బరాజు గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులు పెద్దలందరికీ, వేదిక ముందున్న దివ్యాంగ సోదరులు సోదరీమణులకి, పాత్రికేయులకి, వివిధ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. చాలా కార్యక్రమాలు చెప్పారు మన పెద్దలందరూ కూడా. మరి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మరి పెన్షన్ 6,000, 10,000, 15,000 అన్నది 50% కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. అంత సహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు, విభిన్న ప్రతిభావంతులు, ఒక ఇబ్బందులు ఏంటన్నది పూర్తిగా తెలుసున్న వ్యక్తులు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. మరి నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ పెన్షన్ గతంలో కొన్ని ఫ్రాడ్ జరిగినాయి. యాక్చువల్గా వికలాంగుల కాలంలో కూడా సర్టిఫికేట్లు తీసుకుని మరి పెన్షన్ తీసుకున్నారు. దాని గురించి ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఫుల్గా బెడ్ రిటర్న్ మంచం మీద లేగలేని వ్యక్తులకు 15,000 ఇస్తున్నాం. మరి బండి మీద తిరిగే వాళ్ళు 15,000 తీసుకోవడం అన్నది అది మంచి విషయం కాదు. మన రాష్ట్రంలో చాలా పెన్షన్లు అలా జరుగుతున్నాయని చెప్పి మరి ఎంక్వైరీ కూడా చేశారు. మొన్న 4 నెలల క్రితం ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది భయపడ్డారు. అవన్నీ కూడా ఆఫ్ చేయలేదు. అక్కడ అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాం. ఈ రోజు మా ముగ్గురు ఎమ్మెల్యే గారు, తర్వాత మిగిలిన లీడర్స్ అందరూ కలిసి మా దివ్యాంగుల జిల్లా ప్రెసిడెంట్ రాంభద్రరాజు గారు, మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు, మా సొసైటీ CEO శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో, ఇంకా మా మండలం మా గ్రామ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరిలో సమక్షంలో ఒక 200 మంది దివ్యాంగులు సమక్షంలో ఒక భారీ మీటింగ్ ఈరోజు జరగడం జరిగింది. అత్యంత వైభవంగా చేసి వాళ్ళకి ఈరోజు భోజన సదుపాయం కల్పించి వాళ్ళకి దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ నాకు సపోర్ట్ చేసి మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఈ ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వాళ్ళు కూడా ఎంతో అనుభూతి చెంది మాకు మా నాయకుడు ఇచ్చిన ప్రసంగంతో వాళ్ళు కూడా చాలా ఆనందపడి వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం కూడా వచ్చే పథకాలు దాన్ని పెంచి ఇవ్వడం, ఈ వరకు ఉన్న తక్కువ పెన్షన్ని 6,000, 10,000, 15,000గా విభజించి ఇప్పుడు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఆనందపడి, మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి వాగ్దానం చేశారు. ఎవరైతే అర్హులు లేరో, అర్హులు కాని వాళ్ళు కూడా కొంతమంది బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళు కొంతమంది అవన్నీ సవరించి కొత్తగా కొంతమంది లబ్ధిదారులకు కూడా కొత్తగా ఇవ్వడానికి మేము సర్వే చేస్తున్నామని, ఇంకా ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పినారని, అందుకు ఆయన తరపున మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతాను.